చాలా హ్యాపీగా ఉందండి ఈ రెస్పాన్స్. నిన్న చాలా మంది థియేటర్స్కి వచ్చారు. చాలా చాలా బాగుంది. ఫస్ట్ షో, సెకండ్ షో తర్వాత చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ థియేటర్స్కి వెళ్ళాను, నేను నిన్న ఫారంకి వెళ్ళాను. ఆల్మోస్ట్ 70% ఫుల్ అయింది. వాళ్ళ దగ్గర నుంచి కొన్ని రివ్యూస్ తీసుకున్నాం. చాలా చాలా ఎక్సైటెడ్గా చూశారు. చాలా హ్యాపీగా ఉంది. ఆ, ఇవాళ విజయవాడ, వైజాగ్ సక్సెస్ టూర్ కూడా ప్లాన్ చేస్తున్నాము. సో చూడని వాళ్ళు కూడా అందరూ చూసి మా సినిమాని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. చాలా మంచి సినిమాతో మీ ముందుకు వచ్చాము. ఆదరించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. యా మైక్ అంటే ఆడియన్స్కి ఎప్పుడైనా కనెక్టెడ్గా ఉండాలనే ఆలోచనలో ఉన్నానండి నేను. సో అందుకే ఆ ప్రయత్నంలోనే ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు, ఆడియన్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు ఒక సీన్ని. సెకండ్ హాఫ్లో 3 చోట్ల 4 చోట్ల మంచి ఒక హై రెస్పాన్స్ ఇచ్చారు, అరిశారు థియేటర్లో. సో అట్లాంటి రెస్పాన్స్ ఎట్లా ఉంటుందని చూడటానికి థియేటర్కి వెళ్ళాను. థియేటర్కి వెళ్ళినప్పుడు అనుకోకుండా రెస్పాన్స్ కలెక్ట్ చేసుకున్నాం. అందరి దగ్గర నుంచి అందరూ ఎంతమంది ఉంటే అంతమంది పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. కొంతమంది వీడియో బయట ఇవ్వలేదు, పెద్దవాళ్ళు కూడా చూశారు సినిమా. ఫ్యామిలీ వచ్చారు, ఆ ఫ్యామిలీలో లేడీస్ చాలా ఎంజాయ్ చేశారు సినిమాని. రాధిక గారి పర్ఫార్మెన్స్ కానీ టోటాలిటీ ఆఫ్ ద మూవీని చాలా ఎంజాయ్ చేశారు. సో వీఆర్ వెరీ హ్యాపీ. అన్ని ఏజ్ గ్రూప్స్కి సినిమా నచ్చుతుందని. అవునండి, టోటలీ అర్బన్ రోల్. ఇప్పుడు దాకా నేను ఒక అర్బన్ సినిమా చేయలేదు. ఎంతసేపు విలేజ్ పలాసా కానీ ఇంకోటి కానీ. సో దిస్ ఈజ్ ఏ కంప్లీట్లీ అర్బన్ రోల్. సో ఆ లుక్ లో కనపడతాను. ఆ చేసింగ్ సీన్ లో చాలా దెబ్బలు తగిలించుకున్నాం అండి. ఆ కంటైనర్ ఎపిసోడ్ వాజ్ వెరీ డిఫికల్ట్. ఆ బైక్ మీద నుంచి ఆ కంటైనర్ మీద దూకినప్పుడు కానీ అవి చాలా తగులిని. రకరకాలుగా ఆల్మోస్ట్ అది 12 రోజులు చేసాం ఫైట్ ఎపిసోడ్. లెగమెంట్ టేర్ అయింది. ఇంకా చాలా చిన్న బోల్డ్ అన్ని మెమరీస్. ఆ మెమరీ, ఆ బాధలన్నీ ఈ సక్సెస్ తో మర్చిపోయేటట్టు చేశారు జనాలు. సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఆ బైక్ మీద నుంచి కంటైనర్ మీదకి దూకే ఎపిసోడ్ అప్పుడు నిన్న థియేటర్లో ఆ రెస్పాన్స్ చూస్తుంటే నాకు చాలా ఆనందం వేసింది. లేదండి, అప్పుడు నాకు అసలు చిన్నప్పటి నుంచి బైక్ తోలనివ్వలేదు మా నాన్నగారు. ఈ సినిమాలోనే ఈ స్టంట్లన్నీ చేయించారు. రెస్పాన్స్ చాలా బాగుంది, పాజిటివ్గా ఉంది. నిన్న చాలా థియేటర్లో ఈవినింగ్ ఫస్ట్ షో అయ్యి ఫుల్ అయింది. సో చిన్న సినిమాకి మనం అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. ఇవాళ నుంచి ఇంకా బెటర్గా ఎక్కువ మంది రెస్పాన్స్ బాగుందని మెసేజ్ చేస్తున్నారు. యా నిన్న రక్షిత్ వెళ్ళాడు కదా థియేటర్లో. ఇవాళ విజయవాడ, రేపు అలా వైజాగ్ వెళ్దామని అనుకుంటున్నాం. మాట్లాడదు, ఓన్లీ చేతలే. పెద్ద యాక్టర్ని పెడితే మీరు తొందరగా గెస్ చేసేస్తారు కదా. లేదు లేదు, మీరు చూపించలేదని పొరపాటు పడుతున్నారు. 5 సార్లు కనపడతాడు డైరెక్ట్గా. మీరు కనుక గెస్ చేసిన వాళ్ళు చాలా కరెక్ట్గా చెప్పారు ఎలా గెస్ చేసామని. కాబట్టి 5 సార్లు కనపడతాడు, కానీ అతని మీదకి దృష్టి వెళ్లకుండా చేసాం. అదే యా మీరు చెప్పేది కరెక్టే, కానీ అది కొంచెం జాగ్రత్తగా చూస్తే కానీ చెప్పలేరు. కానీ సర్ప్రైజింగ్గా 4-5 చెప్పారు, అందరూ లేడీసే చెప్పారు. మరి ఇది అంటే చాలా అబ్జర్వేషన్ ఎక్కువ లేడీస్. సైకోల వల్ల ప్రభావం వాళ్ళకి ఎక్కువ కాబట్టి. అంటే నిన్న రివ్యూలో రాసింది ఇంకా సైకోతో ఇంకా ఎక్కువ సీన్లు పెట్టాలి, లేకపోతే కామెడీ సరిగ్గా లేదు అన్నారు. నేను అసలు సినిమాలో కామెడీయే తీయలే. కామెడీ బాగా తీయటం ఏంటి? నేను అసలు కామెడీ సీన్ అనేది ఏం తీయలేదు, న్యాచురల్గా తీశాను మీరు. అలాగే ఇంకా సైకో సీన్లు ఎక్కువ పెట్టడానికి ఒక కథ అనుకున్నాం అనుకోండి,
దాంట్లో కథలో ఉన్నంత వరకు మంచి చెడు తప్పకుండా బాగుంటుంది. అందరూ ఎక్కువ మంది అదే రాశారు. ఇప్పుడు రావణాసురుడు సీతను ఎత్తుకెళ్ళినాక ఇంకా 10 మందిని ఎత్తుకెళ్ళటం ఉందా రామాయణంలో? సో, అలాగే రాముడును రామాయణంలో రావణాసురుడు ఇంక వేరే పనులు ఏమి చేయకుండా ఇద్దరు ఆ ఫైట్‌లే చేశాడా? రాముడు ఎన్నో చాలా మంచి మంచి కార్యక్రమాలు చేశాడు. పట్టాభిషేకం అప్పుడు వద్దంటే అడవికొచ్చేసాడు. అడవిలో రకరకాల ఇయన్నీ ఉంటుంది. అలాగే రావణాసురుడు కూడా చాలా గొప్పోడు. శివుడిని ఆరాధించేవాడు. శివుడి ప్రత్యక్షమై ఏం వరం ఇచ్చాడో మనందరికీ తెలిసిందే. సో, ఆ ప్రాసెస్‌లో రావణుడు ఎంత గొప్పోడో కూడా ఉంది. కానీ ఒక సినిమాని తీసుకుంటున్నప్పుడు దాన్ని అనేక రకాలుగా ఆహ్, జనాలకి ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా చేయాలనేది ప్రయత్నం. దీంట్లో కొన్ని డెఫినిట్‌గా ఆహ్, ప్రతి మనిషికి పర్సెప్షన్స్‌లో తేడా ఉంటుంది. ఆళ్ళకున్న బ్యాక్‌గ్రౌండ్ గావచ్చు, ఇంకోటి గావచ్చు, ఇంకోటి గావచ్చు. సో, కానీ ఆ సినిమా వరకు ఎలా ఉందో చూస్తే బావుంటుందని నేను అనుకుంటున్నాను. అలా చూసినయి అన్నీ కూడా మంచి రివ్యూస్ వచ్చినియి. అలా కాకుండా ఇంకా దీంట్లో సైకో సీన్ ఉంటే బాగుండేది. అంటే ప్రీ ఏమంటాం ముందే ఒక ఆలోచనతో సినిమా చూడటం. అలా ఇలా ఉంటుంది సైకో సినిమా అంటే అనేది అలా చూసినప్పుడు కొంత ఎక్సైటింగు మరి ఆళ్ళకి ఇంకా 2, 3 సీన్‌లు ఉంటే బాగుండేది అనిపించిందేమో మరి. అదొక్కటే మెయిన్‌గా నేను చూసినంత వరకు కంప్లెయింట్. వీకెండ్ అదే విజయవాడ వెళ్తున్నాము ఈరోజు. రేపు వైజాగ్ వెళ్దామని అనుకుంటున్నాం. సో, ఈ రెస్పాన్స్ జనాల్లో మామూలుగా బావుంది. మనం ఏం చేయకుండానే మనకి విజయవాడ చుట్టూ ఆంధ్ర అంతా కూడా బావుంది. ఇక్కడ కూడా మల్టీప్లెక్స్‌లో రాత్రి మంచి రెస్పాన్సే ఉంది. మినిస్టర్లందరూ కూడా మీ సచివాలయాలకెళ్ళి చాలా రోజులయిపోయిందనే ఉద్దేశంతో నేను అలా తీశా. కానీ మీరు ఈ మాటని మీ మీ మీరు ఏ మినిస్టర్‌ని ఈ సమాజం అడగట్ల సచివాలయాలకి ఎందుకు వెళ్ళట్లేదు అని. సంవత్సరాల తరబడి మినిస్టర్లు ఇంకా చీఫ్ మినిస్టర్లు కూడా సచివాలయానికి వెళ్ళకపోతే రాని డౌటు. అది తెలవాలనే నేను అలా తీశా. కొన్ని ఉండొచ్చు. ఉండొచ్చు. అంటే రామాయణం రిఫరెన్స్ ఉంది. ఆ సినిమా కూడా రామాయణం చూసి తీసుంటారు. మా ఫ్యామిలీ నుంచి బావుందన్నారు. ఇండస్ట్రీ నుంచి కూడా మారుతి గారు మొన్న మీటింగ్‌లోనే చెప్పారు. ఆయన ఆల్రెడీ చూసారు. చాలా బావుందని చెప్పారు. ఇంకా ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. నాకు తెలవదసలు. నిన్నెవరో అన్నారు. నాకు తెలవదసలు. తెలవదు నాకు. అలా మేము బైక్ నడిపేటప్పుడు అలా చేసేవాళ్ళం. నాకు అసలు ఆ రిఫరెన్సే తెలవదండి. మీరు చెప్పగానే అవునా అలా దిగుతారా పవన్ కళ్యాణ్ గారు అని అనుకున్నాము. నార్మల్‌గా అలా డైరెక్టర్ గారు చెప్పింది చేశాను అంతే నేను. యాహ్! బహుశా 6 మంత్స్‌లో. చెప్తాను. చూద్దాం. డెఫినిట్‌గా మీరు చెప్పిన ఆలోచన అంటే పలాస అనేది ఒక యూనిక్ సబ్జెక్ట్ అది. దాన్ని డెఫినిట్‌గా నెక్స్టు మన పలాస 1లో ఎంతసేపు ఒక సమాజము, ఆ సమాజంలో ఒక వర్గానికి జరుగుతున్న ఆహ్, ఆహ్, ఏమంటాం ఒక సమాజానికి జరుగుతున్న ఆహ్, అణిచివేత అవ్వచ్చు, డిస్క్రిమినేషన్ అంతా కూడా చూపించాం. ఇప్పుడు హీరో అక్కడి నుంచి మన సమాజం ఎక్కడో ఒక చోట అట్లా ఆగిపోకూడదు. ఒక విశ్వమానవుడిగా అతను పరిణతి చెందేటట్టుగా చేయాలని నా ప్రయత్నం. కేవలం కులాల దగ్గర, మతాల దగ్గర మనుషుల జీవనం ఆగిపోకూడదు. విశ్వమానవుడిగా అవుతున్నప్పుడు ఒక చోట ఉండదు. జైల్లో అవ్వచ్చు అది. విశ్వమానవుడు జైల్లో కూడా ఉండొచ్చు.
అంటే దీంట్లో 2 ముఖ్యంగా నేను ఇంతకుముందు ఇంటర్వ్యూల్లో కూడా చెప్పాను. ఇది ఊరికే జనాల దగ్గరికి తీసుకెళ్ళటానికి ఒక సైకలాజికల్ థ్రిల్లర్ లాగానో, సైకో స్టోరీ లాగానో చెప్తున్నాం గానీ, మీరు సినిమా చూస్తే ఇది ముగ్గురి ప్రేమ. ఒకళ్ళో హీరో, హీరోయిన్ ప్రేమ, ఒకళ్ళో విలన్ ప్రేమ, ఒకటి తల్లి ప్రేమ. ఈ ముగ్గురు ప్రేమల మధ్యలో నడిసే సినిమా ఇది. సో, మేము చెప్పేటప్పుడు సినిమా తీసుకెళ్ళిన విధానం అది గానీ, సినిమా కేవలం ఒక ప్రేమ ఒక ప్రేమ ఎంత ప్రేమ కోసం హీరో, హీరోయిన్ ఎంత మదనపడి ఎంతకాలం ఆగి, ఎంత యాక్సెప్టెన్స్ కోసం ఎంతకాలం ఆగారు నిజమైన ప్రేమ. నిజమైన ప్రేమ అంటే ఏదో చూడంగానే వచ్చేది కాదు. ఒక స్నేహం, పరిచయం స్నేహంగా మారటం. అది ఒక నమ్మకం పునాది మీద ఉండటం అనేది ఒక ప్రాసెస్ ఆఫ్ లవ్. ఇంకో చెడ్డ ప్రేమ అని కూడా అనలేను దాన్ని. ఆ ప్రేమ కూడా తనకి కావాలనుకున్నది జరగలేదు. తను కూడా ప్రేమ అంటే ఇష్టమే. కానీ ఆ ప్రేమని ఎదుటాళ్ళు వద్దు అనేసరికి తట్టుకోలేకపోవడం. అలాగే కూతురు మీద తల్లికి ఉండే ప్రేమ. మెయిన్‌గా ఈ ముగ్గురు ప్రేమే ఈ సినిమా. ప్రేమలే అన్నిటికీ కారణం కదా! అది సైకో కూడా చాలా సైకో అనేవాడు నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. సైకో అంటే గంజాయి విలన్ అంటే గంజాయి అమ్మేవాడు అట్లా ఇట్లా. అలాగే సైకో అంటే ఓన్లీ చేతులు నరికేసి, కాళ్ళు నరికేసి ఊరికి బ్లడ్ షెడ్ చూపిద్దాము, దాన్ని ఎక్కువగా హైలైట్ చేద్దామని నేను అసలు అనుకోలే సినిమాలో. అందుకని రివ్యూ రాసిన వాళ్ళు కూడా అది ఎక్కువ ఉంటే బాగుండేది అనుకున్నారు. అసలు నా థాట్ అది కాదు. అసలు ఒక మనిషి ఒక ప్రేమ విడిపోవటం మధ్యలో జరిగే కాన్ఫ్లిక్ట్. అంటే ఇలాంటి సన్నివేశాల్లో ఒక డీజీపీ ఆఫ్ ది స్టేట్ ఎన్నిసార్లు ఎంత ఇంపార్టెంట్‌గా కనపడతాడు. ఆయనకి ఒక స్టేట్‌కి సంబంధించిన అన్ని ఇష్యూస్‌లో అతని రోల్ ఉంటుంది. సో, అతను దీని మీద కాన్సంట్రేట్ చేసి కూర్చుని ఆఫీస్‌లో మాట్లాడటం తప్పితే నేను ఎక్కువ అతని గురించి నాకున్న నాలెడ్జ్‌లో ఒక డీజీపీ ఆఫ్ ది ఆఫీస్ స్టేట్ అంతవరకే మాట్లాడతాడు ఒక కేసు గురించి. కొన్నిసార్లు ఇంత మాట్లాడతా కూడా వీలు కాకపోవచ్చు కొన్ని కేసుల గురించి అనేది నా ఉద్దేశం. ఇక్కడ కథకి ఏది ఇంపార్టెంట్ అనేదే నేను ఆలోచించాను కానీ మంచి నటుని పెట్టాను కదా అని అతనితో ఏది పోలీస్ సినిమా లాంటిది. అందుకే ఆ హైట్లు కూడా అందుకనే మ్యాచ్ చేసాం. మీకు అందరి మీద డౌట్ రావాలి అనే ఉద్దేశంతోనే హైట్లు మ్యాచ్ చేసాం. అవునండి, బాగా అనిపించింది. అంటే రెగ్యులర్గా ఇప్పుడు జరిగే అలాగే ఉంటున్నాయి. ఇప్పుడు ఎవరన్నా షో పెట్టుకున్నప్పుడు ఎలా కొట్టుకుంటున్నారు, ఎలా ఒక ప్రామినెంట్ వ్యక్తులే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది ఒక రెఫరెన్స్లో చూపించాలని చేసిన ప్రయత్నం. దానికి కూడా మంచి రెస్పాన్స్ ఉంది. ఆ కోడి ఏంటి, ఆ గుడ్ ఏంటి అనేది డెఫినెట్లీ అర్థమైందా మీకు? చెప్పినప్పుడే మీకు చాలా మంది చెప్పలేకపోయారు అది. అర్ణబ్ థ్యాంక్ యూ. ఫైనల్గా సినిమా చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మేము టీం అంతా చాలా హ్యాపీగా ఉన్నాము ఈ రెస్పాన్స్తో. ఇంకా చూడని వాళ్ళు కూడా వెళ్ళి మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లో సినిమా చూడండి. ఒక మంచి సినిమాలని ఆదరించండి, తెలుగు సినిమాలను ఆదరించండి. అండ్ టికెట్ ప్రైస్ చాలా నార్మల్ టికెట్ ప్రైస్ ఉంది, 110 రూపీస్. సో అందరూ వెళ్ళి చూడాలి సినిమా. థ్యాంక్ యూ. నేను కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా ఆడియో? శ్రీనివాస్ గారు ఓకేనా? ఓకే. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. నిన్న రిలీజ్ అయిన ఆపరేషన్ రావణ్ సక్సెస్ వైపు మళ్లించడానికి ఎంతో సహాయపడిన అన్ని రకాల మీడియాలు ధన్యవాదాలు. ఒక చిన్న సినిమాని ఈ మీడియా ద్వారా మాత్రమే అందరికీ రీచ్ అయ్యేటట్టుగా తీసుకెళ్ళినందుకు వెబ్ మీడియా, ప్రింట్ మీడియా, టీవీ మీడియా అన్ని మీడియాలకి పేరు పేరున ధన్యవాదాలు.
రివ్యూ రాసిన వాళ్ళు కూడా చాలామంది చాలా చక్కగా రాశారు. కొంతమందికి కొన్ని డౌట్లు ఉన్నాయి. వాళ్ళు ఏమన్నా అడిగితే కొన్నిటికి నేనైతే సమాధానం చెప్పగలను. నిన్న ఫస్ట్ షో, సెకండ్ షో నుంచి కలెక్షన్స్ చాలా బెటర్‌గా థియేటర్స్‌కి జనం వచ్చారు. రెస్పాన్స్ బాగుంది. ఆ రెస్పాన్స్‌ని కూడా కొన్ని వీడియోల ద్వారా మన పిఆర్ గారి ద్వారా ఇచ్చాము. మా పిఆర్ఓలు సురేష్, శ్రీనివాస్ గారు చాలా అద్భుతంగా ఈ సినిమాని ప్రజల ముందుకు తీసుకెళ్లారు. వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే మన షోలో ఇంటర్వెల్ వరకు విలన్ చెప్పిన వాళ్ళకి సిల్వర్ కాయిన్ అన్నాము. మన విలేకరులకి, జర్నలిస్ట్కి వేసిన షోలో ఒకే ఒక్కళ్ళు చెప్పగలిగారు. ఇద్దరు చెప్పారు. రక్షిత్ పేర్లు చెప్పు. కౌశల్య గారు అండ్ అంజలి గారు ఇద్దరు చెప్పారు. అవునా? అయితే ఇద్దరికి కాయిన్ ఇస్తాం. రండి. ఇద్దరు రావాలి. కౌశల్య గారు రండి. కాదు రండి, కౌశల్య గారు రండి. కంటెస్ట్ చేసిన కౌశల్య గారు, మెసేజ్ పెట్టిన కౌశల్య గారు, మీరు రండి. థ్యాంక్ యూ పార్టిసిపేట్ చేసినందుకు. ఆపరేషన్ రావణ్ యాక్చువల్లీ థ్రిల్లర్ విత్ ఫిలాసఫికల్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. నాకు మూవీలో చెప్పిన ఫిలాసఫీ చాలా నచ్చింది. ద క్యాప్షన్ వచ్చేసి మీ ఆలోచనలే మీ శత్రువులు అని ఉంటుంది. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ మూవీ షోడ్. విలన్ తనకు వచ్చిన ఆలోచనలు యాక్చువల్లీ అందరిలోనూ ఈ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. బట్ ద పాత్ హీ చూజన్ మేడ్ హిమ్ అ విలన్. మనం కూడా అలాగే ఉంటుంది. అండ్ అది నార్మల్ రొటీన్గా ఉంది నేను చెప్తే, కానీ మూవీలో అతనికి వచ్చిన ఆలోచనలన్నింటినీ రాక్షసుల్లా చూపించి ద కాన్ఫ్లిక్ట్, ద స్ట్రగుల్ దట్ గై ఫేసెస్ అదంతా చాలా బాగా చూపించారు. మనం చూసినప్పుడు చాలా బాగా కనెక్ట్ అవుతాం దానికి. అండ్ రాధిక గారి క్యారెక్టర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. మన తోటి ఉన్న అబ్బాయి సడన్గా లేదంటే మనం ఫ్రెండ్స్ కానీ అదే మన ఫ్రెండ్స్ కానీ మామూలుగా మనం చేసేది మనం తెలియకుండా డిస్బిలీఫ్ ఉన్నప్పుడు తను అంటే నేను రాధిక గారు చేసిన ఈ యాక్టింగ్ నేను వేరే ఎందులోనూ చూడలేదు. రాధిక గారే కాదు, వేరే క్యారెక్టర్స్ కూడా ద స్క్రీన్ ప్లే, ఆ సీన్ వెళ్ళిన విధానం అండ్ ఆ సీన్ డిస్క్లోజ్ అయిన విధానం అసలు ఎందులోనూ లేదు. దట్స్ వాట్ నేను డైరెక్టర్ గారు కూడా అదే చెప్పాను, చాలా బాగా చేశారు అది. ఇలాంటి మెంటాలిటీని చూపిస్తూ, సైకాలజీని ఫిలసాఫికల్గా చూపిస్తూ వచ్చే డిస్కషన్ జరిగే మూవీస్ చాలా తక్కువ. ఏదో థ్రిల్లర్ అంటే ఎంతసేపు థ్రిల్ చేయాలి, సస్పెన్స్ చూపించాలి, ఆ ప్రెషర్ ఉంటుంది. కానీ ఒక మేకర్స్కి ఒక సైకాలజీ పార్ట్ అది డిస్కస్ చేయాలి. ప్రతి క్యారెక్టర్కి, హీరోయిన్ క్యారెక్టర్కి, హీరో క్యారెక్టర్కి ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ మోరల్ కంపాస్ ఉంటుంది. వాళ్ళు డిస్కస్ చేసే ఎవ్రీ పాయింట్ కూడా నాకు బాగా నచ్చింది. దట్స్ వాట్ ఐ లవ్డ్ అబౌట్ ద మూవీ. మీరు చెప్పాలనుకున్న ఫిలాసఫీ నాకు బాగా నచ్చింది. అంటే నిన్న మనం చెప్పిన కంటెస్ట్లో చాలామంది పార్టిసిపేట్ చేశారు, కానీ 4 లేడీస్ మాత్రమే కరెక్ట్గా గెస్ చేయగలిగారు. మగాళ్ళు ఎవరూ గెస్ చేయలేదు. ఓకే. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. ఒక మంచి సక్సెస్ అయితే దొరికింది మీకు కూడా. అండ్ మేము గెస్ చేయడం ఎలా ఉందంటే, ఆ థ్రిల్ని ఎట్లా అంటే ఆ విలన్ ఎవరు అని స్టార్టింగ్ నుంచి వి బోత్ వర్ డిస్కసింగ్, ఇతనా అనేసి మేము కూడా పోలీసు, ఒకసారి డాక్టర్ అని అట్లా అనుకుంటూ ఉన్నాం. బట్ లాస్ట్ ఎక్స్పెక్ట్ చేయని విధంగా మేము స్టార్టింగ్ నుంచి అనుకుంటున్నాం. మేము అబ్జర్వ్ చేస్తున్నాం. ఓకే మేమైతే ఒక పాయింట్ని చూసాం, లైక్ అదే పాయింట్ విలన్ అయి ఉంటాడు అన్న థాట్లో మేము అతననే అనుకున్నాం. సో
our guess is correct. She won the prize అంటే అండ్ యువర్ యాక్టింగ్ ఇస్ టూ హై. చాలా అంటే చాలా న్యాచురల్గా చేశారు. ఐ విష్ యూ గెట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ. డౌట్ డైరెక్టర్ గారు, లైక్ మీరు చూపించారు కదా విలన్కి చిన్నప్పుడు ఐకి ఒకటి ఎఫెక్ట్ అయింది అనేసి, బట్ ఇన్ ద కంటిన్యూటీ అది మిస్ అయింది అనిపించింది. అతని ఐ నార్మల్ ఉంది, నార్మల్ టైంలో నార్మల్ ఉంది, అండ్ లాస్ట్లో ఎందుకు అనేసి అతను ఐని డిఫరెంట్గా చూపించారనే ఒక డౌట్ వచ్చింది అంతే. ఎక్కడుంది అది? మామూలు నార్మల్గా అంటే అతనికి మధ్యలోనే పోయినట్టుగా ఉంటుంది. లేదు, చిన్నప్పుడు లేదు కదా. చిన్నప్పుడు అతను డైలాగ్ చెప్తాడు, కన్ను నిప్పురావు పడి కన్ను పోయినప్పుడు కూడా నేను ఇంత బాధపడలేదు అని చెప్తాడు. సో అంతకుముందు బాగానే ఉంది చిన్నప్పుడు. సీన్ కోసం లెన్స్ పెట్టుకున్నారు. ఓకే. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. తెలుగు సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్ళడంలో ఎప్పుడు ముందుండే మీడియాకి మా ఆపరేషన్ రావణ్ మూవీ సక్సెస్ అయినందుకు ఈ సందర్భంగా మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మా ఆపరేషన్ రావణ్కి పాజిటివ్ రివ్యూస్ ఇవ్వడంతో పాటు దాని ఛానల్లోకి మరింతగా తీసుకెళ్ళడానికి డిజిటల్ మీడియా, వెబ్ మీడియా, సోషల్ మీడియా, ఇలా ఏ ప్లాట్ఫామ్స్ ఏవైనా కానీ అందరూ మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా మా పిఆర్ఓ శ్రీనివాస్ గారికి, సురేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరింతగా ఈ సినిమాని జాన్లోకి తీసుకెళ్ళడానికి మీరు సహకరించాలని కోరుకుంటున్నాం.